Welcome to PNV News. జై జై బాబు మజా జై జై తీసేనా కనబడతా చూడండి. ఒక పండుగ రోజు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ అన్న గారు మన మోడీ గారి నాయకత్వంలో ఈ విజయం అట్లా ఉంటాయి. నియోజకవర్గంలో ఈ యొక్క రాజధానికి మన అమరావతి మన దురదృష్టం చేత 2019లో ఒక ఉన్మాది మనకు రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులని మొక్కలు చేసి ప్రజల్ని ఒక భయప్రాంతం చేసి 3 దగ్గరలు కానీ 3 ఇటుకరాయిలు పెట్టలేదని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. మళ్ళా 2024 వచ్చిన తర్వాత ఒక గాడిలో పెట్టి ఈరోజు అమరావతిలో ఒక మహోన్నతమైన రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ అన్నీ కూడా నిర్మించుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టంగా ఒక కేంద్ర ప్రభుత్వంలో మనకు ఒకే రాజధాని ఒకే రాష్ట్రాన్ని కూడా అనిచ్చి ఈరోజు ఇవ్వటం ఆమోదించడం మనకు ఎంతో సంతోషకరం. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సంతోషించాలని కోరుకుంటూ ఇలాంటి ఉన్మాదిని మనం కూడా రాకుండా కూడా చూసుకోవాలని కూడా అందరికీ ప్రాధాన్యత చేస్తున్నాం. మధ్యాహ్నం నుంచి పౌర్ణమి గడియలు ఈ రోజు వరకు ఈ పౌర్ణమి సందర్భంగా రాష్ట్రానికి పట్టిన గ్రహణం విడిపోయింది. అదేవిధంగా పాత రోజుల్లో శ్రీరాముడి పరిపాలన మనం చూసామో చూడలేదు మనకు తెలియదు. ప్రస్తుతం రాముడి పరిపాలన చూస్తున్నాం. దుష్టశక్తి పరిపాలన కూడా మనం ఎవరు చూడాల. దుష్టశక్తి పరిపాలన కూడా గత 5 సంవత్సరాలు మనం అనుభవించాం. ఈ రోజు నుంచి మన అమరావతికి పూర్తి సహాయ సహకారాలు వెన్నగట్టినటువంటి లోకేష్ గారికి అందరి తరఫున ప్రత్యేక వెంకటగిరిలో మన రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే మనకు ఒక రాజధాని అంటూ గవర్నమెంట్లో ఒక చట్టరీత్యా మనకి ఒక రాజధాని ఏర్పడింది, అది అమరావతి. మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎట్లా ఆలోచిస్తారంటే నిన్నటి గురించో రేపటి గురించో ఒక 2029 ఎలక్షన్ గురించో ఆలోచించడు. ఆయన ఒక విజనరీ ఉన్న నాయకుడు కాబట్టి రాబోయే 20 సంవత్సరాల గురించి ముందే ఆలోచించి డెవలప్మెంట్ కానీ ఏదైనా సరే ఆయన ఏ పని చేసి పెట్టినా కానీ అంత విజనరీతో ఆలోచించే గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే మన రాజధాని కూడా 2014లో ఆయన ఏర్పాటు చేసినప్పుడు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు రైతులు ఎలాంటి విరోధాలు లేకుండా వాళ్ళ దగ్గర తీసుకోగల గొప్ప నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది మన 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మన రాజధానిని నాశనం చేశారు. అలాగా నాశనం చేసిన దాన్ని రైతులు చాలా వాళ్ళ జీవితాలని పణం పెట్టి మరి వాళ్ళు చాలా పోరాటాలు చేశారు. దాంట్లో భాగంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా వచ్చి వాళ్ళ సమస్యలను తెలియజేసుకొని వాళ్ళ ద్వారా మన బీజేపీ ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చర్యలు కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఫైనల్గా మనం మన రాజధానిని శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసుకున్నాం.
స్టిల్ ఇప్పటికి కూడా మన అపోజిషన్ లీడరు అతను పెట్టిన వ్యక్తిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. రాజధాని లేదు, ఏం లేదు, మళ్ళీ ఏందో 3 పదాలు తీసుకొచ్చి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతా అతని మాటలు వింటూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది. అతను ఎలాగా సీఎం అయ్యాడో రాష్ట్రపతి అతనికి ఎలా ఓటేస్తారో కూడా అర్థం కావట్లేదు. అంతటి బలాన్ని కూడా మన సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి ఇచ్చి అమరావతి నిర్మాణం గొప్పగా పూర్తి చేసి ప్రతి ఒక్క ప్రజల కళని నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాము. అలాగే జగనన్న ఏదో బ్యాంకుగా రకరకాల అక్షరాలు పెట్టి ప్రతి ఒక్క స్త్రీమూర్తి ఒక శక్తి మన రాజధానికి ఆశీర్వాదాలు అందిస్తుంది. వెనక ఎంతమంది ఒరిగినా ఓంకరించిన నిర్మాణం అమరావతి నిర్మాణం విజయవంతంగా పూర్తవుతుందని కూడా తెలియజేస్తున్నాము. జై భారత్ మాత, జై అమరావతి, జై కూటమి ప్రభుత్వం, జై చంద్రన్న, జై బాబు, జై మోడీ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ హయాంలో 14-19లో దగ్గర ల్యాండ్ పూలింగ్ కింద అమరావతి రైతులు 29,000 మంది రైతులు దాదాపు 33,000 ఎకరాలు ఇచ్చి రాజధాని కట్టండి, ఈ యొక్క అమరావతి శాశ్వత రాజధాని, ఈ అమరావతి ఒక చరిత్ర ఉంది, లాంటి రాజులు పరిపాలించినటువంటి గడ్డ ఇది, దీన్ని అమరావతి చేయండి. ప్రతిపక్ష నాయకులు ఇది అమరావతి రాజధాని 33,000 కాదు, ఇంకా ఎక్కువ కావాలి, మంచి రాజధాని కావాలి అని చెప్పి ఇలా అధికారంలోకి వచ్చాక 3 ముక్కలాట. ఒకటేమో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇంకొకటేమో ఆ రోజు 3 ముక్కలాట ఆడింది. వాస్తవం ప్రజలకి, విద్యార్థులకి మీ రాజధాని ఏది అనేసి అంటారే కానీ మీది ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏది, మీది జ్యుడిషియల్ క్యాపిటల్ ఏది అని ఎవరిని అడగరు. ఆ రోజుల్లో విద్యార్థుల్ని మీ రాజధాని ఏది అంటే ఏది చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రజలు కూడా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మీ రాజధాని ఏది అంటే మా రాజధాని ఏదో తెలియనటువంటి పరిస్థితుల్లో అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించి అరాచక పాలన, రౌడీ రాజ్యంలో మన యొక్క ప్రజలందరూ కూడా అశాంతితో ఉన్నటువంటి పరిస్థితి. దానికి భిన్నంగా ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీ నాయకుడు, ఈయన వలన అమరావతి సాధ్యమవుతుంది అనేటువంటి నమ్మకంతో చంద్రబాబు నాయుడిని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు అదే ప్రజలు ఏదైతే నమ్మి ఓట్లేశారో, ఏ విద్యార్థులైతే మీ రాజధాని ఏదని చెప్పుకోలేకపోయారో, ఏ రైతులైతే 33,000 ఎకరాలు ఇచ్చి వాళ్ళు కూడా మా రాజధాని అమరావతి అని చెప్పేసి పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో కూడా వాళ్ళనే కాకుండా ఉన్నటువంటి ప్రజలను కూడా కేసులు పెట్టి జైల్లో వేసినటువంటి పరిస్థితి. అంత నిరంకుశ పాలన జరిగినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనకు ఎన్డీఏ కూటమిలో ఈ యొక్క అమరావతికి ఒక క్యాపిటల్ సాధించాలి, చట్టబద్ధత చేయాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఒకే ఒక్క రోజు అసెంబ్లీ పెట్టి కూటమి నాయకులందరూ కలిసి చట్టబద్ధత కోసం అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి దాన్ని మళ్ళీ పార్లమెంటుకు పంపించినటువంటి పరిస్థితి. బాగా ఎక్కువగా మనం ఇది చేశాం కాబట్టి ఈరోజు మనకి అమరావతి ఏర్పడింది. దాన్ని వైసీపీ ప్రభుత్వంలో దాన్ని నాశనం చేశారు. అమరావతి రానియకుండా ఈరోజు మనం తెలుగుదేశం వస్తానే, మన కూటమి ప్రభుత్వం వస్తానే సాధించుకున్నాము. దానికి కార్యక్రమం మనం పండుగ మాదిరిగా చేసుకుంటున్నామని అందరికి తెలియజేసుకుంటూ సెలవు. ఎందుకంటే మనకు ఒక శాశ్వత రాజధానిని ఏర్పాటు చేసిన రోజు మన అందరికి కూడా, అంటే ఒక తెలుగుదేశం, ఒక జనసేన, ఒక బీజేపీకే కాదు, ఆంధ్రప్రదేశ్ నుండి 5 కోట్ల జనాభాకి ఈరోజు ఒక పండగ దినం. ఆ పండగ దినాన్ని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే గత 2014లో మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మన అందరికీ తెలుసు. ఆ రోజు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేస్తే 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే మళ్ళా మన సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ముఖ్యమంత్రి అయి 3 ముక్కలాట ఆడాడు. ఆ 3 ముక్కల్లో ఒకటి అమరావతిలో శాసనసభ జరుపుతాడంట, అధికారంగా పరిపాలన విశాఖపట్నంలో జరుపుతాడంట, న్యాయం కోసం కర్నూలుకు పోతాడంట. ఏ రాష్ట్రంలోని విడ్డూరంగా పెట్టాడు అతను. స్పెషల్ బెంచ్లు పెట్టుకోవచ్చు, లేకపోతే స్పెషల్ అమరావతి కాకుండా ఇంకో చోట శాసనసభ పెట్టుకోవచ్చు, కానీ అధికారం ఒక చోటు నుంచే చేయాలా. అది కూడా తెలియని ఒక వ్యక్తి మన ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ని 12 సంవత్సరాలు వెనకలు తొక్కేశాడు అతను. ఈరోజు అదే తుక్లక్, బిన్ తుక్లక్ అనే మనం పాఠాల్లో వినుంటాం, రాజధాని మార్చి అటువంటి తుక్లక్ పరిపాలన మనకు రాకూడదని ఈరోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో దీన్ని అప్రూవల్ చేసి దీన్ని కూడా సరిపోదు అని ఈరోజు భారతదేశంలోని లోక్సభ మన అందరికీ దైవం లాంటిది అది. ఆ లోక్సభలో బిల్లు పాస్ చేపించి ఈరోజు చట్టబద్ధతం చేశాడు. దాన్ని కూడా మన జగన్మోహన్ అవగాహన చేస్తూ అతనికి అసలు నాలెడ్జే లేదు. మొన్న కూడా మన వైసీపీ నాయకులు మాట్లాడారు, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని కాదని బయటకు పోయి పరిపాలన చేస్తానన్నాడు అని ఒక నాయకుడు అంటా ఉంటే నాకు సిగ్గేసింది. పాత వీడియోలు చూసుకోమని చెప్పండి వాళ్ళని, ఏదంటే అది నాలెడ్జ్ లేకుండా మాట్లాడొద్దని చెప్పు. వెంకటగిరి ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలకు వైసీపీ నాయకులు ఏ విధమైన సమాధానం చెప్తారు రేపు కావాలి నాకు. ఈరోజు అమిత్ షా, అదేవిధంగా మన ప్రధానమంత్రి అమిత్ షా గారు, కింద మేధావులు ఈరోజు మనకు చట్టబద్ధం కలిగిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అన్నాడు, మావి గన్. మా అంటే మచిలీపట్నం అంట, పి అంటే విజయవాడ అంట, గన్ అంటే గుంటూరు అంట. మళ్ళా జగన్ అని దాన్ని కలిసి ఉంటారు, దాన్ని ఒప్పుకోరేమో చంద్రబాబు నాయుడు అంటే. సిగ్గు లేక మాట్లాడుతూ ఉంటే దీన్ని ఈరోజు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాల్సిన మాట అది. మీరు ఈ రోజుకైనా మీరు ఈ రాజధానికి కట్టుబడి ఉండారా లేదా, లేదా జగన్ మాటలిని మావి గన్కి కట్టుబడి ఉండారా లేదా, రేపు ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ నాయకులు చెప్పాల్సిన రోజు ఆవశ్యకతమైందని ఈరోజు నేను వాళ్ళని డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మా అధ్యక్షుడు చెప్పినట్టు ఒక జనరల్ నాలెడ్జ్లో క్వశ్చన్ మార్క్గా నిలబడిపోయింటే దానికి పరిష్కారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పే రోజు ఈరోజు ఏర్పడింది. దీన్ని కూడా మీరు సహించలేక, ఓర్చుకోలేక, ఒప్పుకోక మీరు ఏదన్నా వేరే పదాలు దీనికి జోడించి చెప్తే అది కూడా ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఈరోజు జగన్ పార్టీ మీద ఉంది. రేపన్నా దీనికి కట్టుబడతారా కట్టుబడరా అనేది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మనకు ఒక రాజధాని ఉంది, మన రాజధాని మనం డెవలప్ అవుతాం. ఆ రాజధాని డెవలప్ చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే, పవన్ కళ్యాణే. కానీ ఈరోజు దృఢ విశ్వాసంతో ఆంధ్రప్రదేశ్ నమ్మారు, ప్రజలు నమ్మారు. కాబట్టి 2029లో కూడా ఈ కూటమి ప్రభుత్వమే రావాలా, వస్తేనే మనం అమరావతిని భారతదేశంలో ఒక విలువైన పట్టణంగా తీర్చిదిద్ది ఒక హబ్గా ఏర్పాటు చేయగలుగుతామని ఈరోజు ప్రజలకు మేము తెలియజేస్తున్నాం.